అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని టిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు ఓర్చుకోలేక ఒక ఏదో ఒక రోజు ఒక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతూ ఒక వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఆ హాస్టల్లో పిల్లలు 2 పెద్ద భగవనాలు కనబడుతున్నాయి. అక్కడ మంచిగా కూరగాయలు అన్నం వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు. మళ్ళీ కూడా కొందరు టిఆర్ఎస్ నాయకులు అక్కడ ఒక డ్రామా చేయడానికి, ఒక షో చేయడానికి సరిగా అక్కడ తొక్కు పెట్టేటట్టు చూపించి నిజంగానే చాలా బాధాకరణం. మనం అందరం కూడా మనం ఇంట్లలో ఒక్కోసారి అందరు తిన్న తర్వాత ఏమైనా మిగిలిపోతే తింటాం, మనం తప్పేం లేదు. కానీ కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ఒక రాంగ్ పోస్ట్ పెట్టి వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, నేను ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు బంతిలాల్. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఎట్లా పోతారా హాస్టల్లో ఎవరైనా ఇల్లీగల్గా? అది కరెక్టా? ఎవరు పోనిచ్చినారో కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఎందుకంటే హాస్టల్లో ఎవరు పోలేరు. నిజంగా ఈరోజు కూడా ఎవరైతే వాళ్ళు ఫోటోల్లో చూపించినారో వారే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినారు, మాకు మంచి భోజనాలు పెట్టినానని. ఎందుకు? నిజంగా మంచిగా అభివృద్ధి నడిచేటప్పుడు మీకు తెలుసు, టిఆర్ఎస్ హయాంలో చెన్నూరులో రోడ్లు ఎట్లుండనో మీ అందరు తెలుసు, సీసీ డ్రైన్స్ ఎట్లున్నానో మీకు తెలుసు. ఇప్పుడు అన్ని పనులు కూడా నడుస్తున్నాయి, సుమారు 100 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. నేను నిత్య ప్రజలకు అందరికీ కూడా కోరుతున్నాను, ఈ తప్పుడు ప్రచారాలు, ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు పోస్టులు ఏదైతే పెడుతున్నారో దీని వ్యతిరేకంగా కూడా మీరు ఏదైతే నిజాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పి. థ్యాంక్ యూ. రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఒక ఫోటో అండ్ కొన్ని వీడియో వైరల్ అయింది. దానికి మనం ఎంక్వైరీ చేయించాము, మీ అందరూ కూడా చూసి ఉంటారు. సఫిషియెంట్ గా కర్రీ, పప్పు, అన్నం, కర్డ్స్ అన్నీ ఉంటది. కానీ ఈ రోజు ఆ పిల్లలు ఏమైనా వీడియో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, అన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లో ఉన్నాయి, మీ అందరూ కూడా చూసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏముంటది అంటే మంచిగా భోజనం అయిపోయిన తర్వాత కొంచెం తక్కువ ఉండవచ్చు, కానీ దానిలో ఫుల్ గా అన్ని కనిపిస్తుంది. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు తిన్నారు. ఒక అన్నోన్ పర్సన్ బలవంతంగా దానిలో ఎంటర్ అయిపోయి ఇది మీరు ఫోటో దిగండి, మీరు వీడియో చేయించండి అట్లా బలవంతంగా చేయించారు. అది క్రిమినల్ యాక్షన్ యాక్చువల్ గా. ఈవెన్ పేరెంట్స్ కూడా పర్మిషన్ లేకుండా స్కూల్ కి వెళ్ళవద్దు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసి మనం ఎంట్రీ ఇస్తాము. నైట్ లో ఎవరైనా వెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఎలాంటిగా ఉండవు, కానీ ఇది బలవంతంగా ఎంటర్ అయ్యి మళ్ళీ ఇష్టమైతే అది చేస్తున్నారు. అట్లా చాలా చోట్ల మనం చూస్తున్నాము. సేమ్ గా కొన్ని స్కూల్స్ లో కూడా నేను చూశాను, బలవంతంగా అక్కడ మిడ్ డే మీల్ లో వెళ్ళి అక్కడ కాండువా కట్టుకొని కూర్చుంటున్నారు. అంటే ఈ పిల్లలతోటి పాలిటిక్స్ కి ఎలాంటిగా ఎంత చిన్న పిల్లలు 10 years 12 years అక్కడ ఉన్న పిల్లలు సంబంధించిన కూడా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అది క్రిమినల్ యాక్షన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పిల్లలే వచ్చేసి మొత్తం చెప్పిండు, వీడియో చేసేసి చెప్పిండు, మీ అందరూ కూడా చూడవచ్చు. దానికి జెన్యున్ గా ఏముంది, ఏమైనా ఇష్యూ ఉంటది అంటే దాని మీద మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని మనకి మంచిగా జరుగుతుంది అంటే దానికి మనం ఎట్లా చూడాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి ర్యాంకింగ్ ఉన్నాయి, మంచిర్యాల 3rd పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాలలో ఈసారి అన్ని ఇన్స్టిట్యూషన్ ఫిల్ అయిపోయింది. అన్ని ఇప్పుడు చెక్ చేయవచ్చు, అన్ని రెసిడెన్షియల్ హాస్టల్లో నో అడ్మిషన్ బోర్డు అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ నుంచి 3000 మంది పిల్లలు వచ్చిండ్రు. రాష్ట్రంలో ఎక్కువ పిల్లలు గవర్నమెంట్ ఫెసిలిటీలో మంచిర్యాలలో ఉన్నారు. అది లాస్ట్ సంవత్సరం కంటే ఇప్పుడు ఎట్లా కొంచెం పిల్లలు తగ్గిపోతారు నార్మల్ గా, కానీ మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. విద్యా రంగంలో, వైద్య రంగంలో ఖచ్చితంగా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, దానికి రిజల్ట్ వస్తున్నాయి. కానీ దానికి వ్యతిరేకత అట్లా మనం లాస్ట్ టైం కూడా చూసాము, ఎక్కడైనా ఈ గర్ల్స్ హాస్టల్, ఆశ్రమ్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ మంచిర్యాలకి వస్తే అన్నెసెసరీగా దానికి పొలిటిసైజ్ చేయడం, అది దానికి కొంచెం ఇష్యూ ఉన్నాయి. ఏమైనా ఇష్యూ అయితే కరెక్ట్ గా చెప్పండి. అండ్ పిల్లలు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే దానికి చూసుకొని అందరికి నిజం ఏమున్నాయో అది అర్థమైపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని చోటాలో అన్ని ప్లేస్ లో మనం CCTV కెమెరాస్ ఉన్నాయి. పిల్లలు ఏం తింటున్నారు పిల్లలు కూడా చెప్తారు. పేరెంట్స్ తోటి నెలకి ఒకసారి మీటింగ్ పెడుతున్నాము.
మీరు పేరెంట్స్ తోటి అడగండి. అండ్ ఇది అడగడం కాదని, పిల్లలకి స్కూల్లో ఎక్కువ మందికి తీసుకువెళ్తున్నారంటే నమ్మకం ఉన్న కాడ తీసుకువెళ్తారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లాలో అంటే చూస్తే ర్యాంకింగ్, ఎస్టేట్ ర్యాంకింగ్ పరంగా చూస్తే మంచిర్యాల జిల్లా నంబర్ 1 ఉంది. మీకు లిస్ట్ కూడా ఇచ్చేస్తాను అడ్మిషన్ అన్నిట్లో. సో అట్లా నమ్మకం ఇంక్రీజ్ అయింది కాబట్టి పిల్లలు అక్కడ వస్తున్నారు. కాస్మెటిక్ చార్జెస్, డైట్ చార్జెస్ 40% ఫుడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ దాదాపు 200% పెంచడం జరిగింది. అంటే 300% టోటల్ అది. సో అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటాం. మీ అందరూ చూస్తుంటారు. ఇప్పుడు ఆశ్రమ స్కూల్లో విజిట్ చేసి చూడండి, కేజీబీబీలో విజిట్ చేసి, ముందు కేజీబీబీలో ఏ రూమ్ లో ఉంటారు, అదే రూమ్ లో చదువుతారు. మీరు ఎప్పుడు విజిట్ చేసి చూడండి ఎన్ని అడిషనల్ హాస్టల్ చేయించాము, అన్ని కేజీబీబీలో డైనింగ్ హాల్స్ ఉన్నాయి. సేమ్ గా ఎక్కడైనా గురుకులం ఉండవచ్చు ఆర్ మైనారిటీ సంబంధించిన ఉండవచ్చు, అన్ని చోటాలు ఆరో ప్లాంట్స్ పెట్టడం జరిగింది, అడిషనల్ క్లాస్ రూమ్ పెట్టడం జరిగింది, అన్ని రకాల ఫెసిలిటీ పెట్టడం జరిగింది. ఇంకా ఫెసిలిటీ పెంచుతాం.